18 శక్తిపీఠాలలో ఈ టెంపుల్ కూడా ఒకటి, కానీ ప్రెసెంట్ క్లోజ్. మినార్ మాత్రమే కనిపిస్తుంది. ఈ కాంపౌండ్ వాల్ క్రాస్ చేసి వెళ్తే పెద్ద పోలీస్ కేసు అవుతుంది. వెల్కమ్ టు డే 2 ఇన్ 18 శక్తిపీఠాస్ యాత్ర. నేను చెప్తున్నది వెస్ట్ బెంగాల్ లోని పాండువా విలేజ్ లో ఉన్న శృంఖలాదేవి టెంపుల్ గురించి. ఈ టెంపుల్ కి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం కోల్కతా రీచ్ అవ్వాలి. కోల్కతా నుంచి హౌరా ఆర్ సెల్డాట్ స్టేషన్స్ నుంచి లోకల్ ట్రైన్స్ ఎవ్రీ 1 hour కి ఉంటాయి. వేర్ ఈస్ మై ట్రైన్ యాప్ లో చెక్ చేసుకోండి. కాస్ట్ 15 రూపీస్, డిస్టెన్స్ 80 కిలోమీటర్స్ అండ్ జర్నీ టైమ్ 1.5 hours. డైరెక్ట్ ట్రైన్ మిస్ అయితే సేమ్ 15 రూపీస్ టికెట్ తో ఫస్ట్ కోల్కతా టు నైహాటి అండ్ నైహాటి టు బండేల్, బండేల్ నుంచి పాండువా వెళ్ళిపోండి. స్టేషన్ నుంచి 2 kilometers టెంపుల్. అయితే షేరింగ్ ఆటోస్ ఉంటాయి. తారాపోరి అని చెప్తే తీసుకెళ్లిపోతారు. 10 రూపీస్ కి ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు మీద దిగి 50 meters నడిస్తే టెంపుల్ వస్తుంది. ఒకప్పుడు ఇది చాలా పెద్ద టెంపుల్. అమ్మవారి ఉదరం ఇక్కడ పడిపోయింది. ఢిల్లీ సుల్తాన్ ఈ టెంపుల్ ని డిస్ట్రాయ్ చేసేసి ఇక్కడ ఒక మినార్ ని కట్టాడు. అందుకే పూజలన్నీ ఆపేశారు, కంప్లీట్ గా క్లోజ్ చేసేసారు. దర్శనం చేసేసుకుని మళ్ళీ 10 రూపీస్ కి షేరింగ్ ఆటోలో పాండువా స్టేషన్ వచ్చేసాను. పాండువా టు హౌరాకి డైరెక్ట్ ట్రైన్ తీసుకున్నాను. అక్కడి నుంచి కోల్కతాలోని కాళిఘాట్ టెంపుల్ కి వెళ్ళాను. 51 శక్తి పీఠాస్ లో ఇది కూడా ఒకటి అని నమ్ముతారు. రైట్ ఫూట్ పడిపోయిందని భావిస్తారు. మీరు శృంఖలాదేవి వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కామాఖ్య టెంపుల్ తో కలుస్తాను. ఫాలో మై అకౌంట్.